తయారీ రంగంలో చైనా దూసుకుపోతుంది. తాజాగా అతి పెద్ద పౌర రవాణా డ్రోన్ను పరీక్షించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల తయారీ విక్రయాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. 2 ఇంజిన్లతో పనిచేసే ఈ డ్రోన్ ఏకంగా 2 టన్నుల పేలోడ్ను మోసుకెళ్లగలదు. సిచివాన్ ప్రావిన్స్ లో జరిగిన ఈ ప్రయోగం సందర్భంగా దాదాపు 20 నిమిషాల పాటు అది ప్రయాణించింది. ఈ డ్రోన్ రెక్కల పొడవు 16 మీటర్లు, ఎత్తు 15 అడుగులు ఉంది. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే దీనిని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే సెస్నా 172 విమానం కంటే కొంచెం ఎక్కువ పొడవే ఉంటుంది. తమ దేశంలోని జపరోజియా అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దళాలు పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. తమను బ్లాక్మెయిల్ చేసేందుకే వారు ఈ చర్యకు పాల్పడ్డారని జెలెన్స్కీ చెబుతున్నారు. అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్ సైన్యం జరిపిన దాడుల వల్లే మంటలు వ్యాపించాయని అంటోంది. యూరప్ లోని అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రంలో ఒకటైన జపరోజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ప్రస్తుతం మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే ఎక్కడ ఎలాంటి రేడియేషన్ లీక్ కాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సిబ్బంది తెలిపింది. మంటలు వ్యాపించిన ప్రదేశానికి తమను అనుమతించాలని వారు కోరుతున్నారు. కాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన 2022లోనే ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. తాజాగా ఈ విద్యుత్ కేంద్రం కూలింగ్ టవర్లపై డ్రోన్ దాడి జరిగింది. ఆస్ట్రేలియా పర్యాటక పట్టణం కెయిన్స్ లోని ఓ హోటల్ పై హెలికాప్టర్ కుప్పకూలింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో పైలట్ అక్కడికక్కడే మృతి చెందాడు. హెలికాప్టర్ కూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్లోని వందల మందిని అక్కడి నుంచి తరలించినట్లు పోలీసులు తెలిపారు. హెలికాప్టర్ కూలడం కారణంగా హోటల్లో ఉన్న వారెవరూ గాయపడలేదు. హోటల్పై 2 హెలికాప్టర్లు ల్యాండ్ అవుతుండగా వాటిలో ఒకటి క్రాష్ ల్యాండ్ అయ్యింది. హెలికాప్టర్ ఎలా కూలిందనే విషయమై ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ రెగ్యులేటర్ విచారణ ప్రారంభించింది. కనుల పండుగగా సాగిన పారిస్ ఒలింపిక్స్ గేమ్ ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆ పక్కనే ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ఐఫిల్ టవర్ పైకి ఎక్కిన ఓ అగంతకుడు పోలీసులను పరుగులు తీయించాడు. బహుశా అతడు దాని మీద కూర్చొని క్రీడా సంబరాల ముగింపు కార్యక్రమాలు చూడాలని అనుకున్నాడేమో. ప్రారంభానికి కొన్ని గంటల ముందు బనియన్తో ఉన్న ఆ వ్యక్తి ఐఫిల్ టవర్ పైకి ఎక్కడాన్ని ఫ్రెంచ్ పోలీసులు గుర్తించారు. టవర్ 2వ భాగంలో అలంకరించిన ఒలింపిక్స్ లోగో రింగులపై కదులుతున్న సమయంలో అతన్ని గమనించారు. ఒలింపిక్ క్రీడల కోసం పారిస్ లో 30,000 మంది పోలీసులను మోహరించారు. ఇందులో 3,000 మంది ఒలింపిక్ స్టేడియం చుట్టూ ఉన్నారు. ఇంత భద్రత నడుమ అతడు ఎటువైపు నుంచి ఎక్కడం మొదలు పెట్టాడో ఎవరూ గుర్తించలేకపోయారు. నిత్య జీవితంలో భాగంగా మారిన స్మార్ట్ ఫోన్లు ఛార్జింగ్ అయిపోతే దిక్కుతోచదు. ఇలాంటి వారి కోసం చైనా కంపెనీ రియల్మీ సరికొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ సరికొత్త సాంకేతికతతో కేవలం 5 నిమిషాల్లో 100% బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. ఈ టెక్నాలజీని షెంజన్ లో ప్రారంభమవుతున్న టెక్ ఫెస్టివల్ లో పరిచయం చేయబోతున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ లో రికార్డు బ్రేక్ చేయబోతున్నామంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ల ఛార్జింగ్ 0 నుంచి 50% 3 నిమిషాల్లో, 100% 5 నిమిషాల్లో అవుతుందంట.